ప్రభు పేరట మీ అందరికీ వందనములు. డైలీ డివోషన్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అంశము ఇలా ఇంకెంతకాలం. ఒకరోజు ఓ వేటగాడు అడవికి వెళ్తూ ఒక కుర్రవాన్ని తనతో పాటు తీసుకెళ్లాడు. అడవిలో చెట్ల మీద కొన్ని పక్షులు, పావురాలు ఉన్నాయి. ఆ వేటగాడు మందుతో నింపబడి ఉన్న తుపాకీని నెమ్మదిగా ఆ పక్షుల వైపు గురిపెట్టి కొట్టాడు. అది మందు కలిగిన తుపాకీ కాబట్టి దాని నుంచి ఒక్కసారిగా ఫైర్ వెళ్ళి అనేక పక్షులను తాకినప్పుడు వాటిలో చాలా వరకు కింద పడ్డాయి. ఇంతలో ప్రక్కనే ఉన్న ఆ కుర్రవాడు గబాగబా వెళ్ళి చనిపోయిన పక్షులను సంచిలో వేస్తూ ఉన్నాడు. ఇదంతా గమనించిన వేటగాడు వెనుక నుంచి ఆ కుర్రవాణిని ఒక దెబ్బ కొట్టి, అబ్బాయి, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? చనిపోయిన పక్షులను తొందరపడి ఎందుకు సంచిలో వేస్తున్నావు? చనిపోయినవి ఎప్పటికైనా మనవే. కొన్ని పక్షులు గాయపడి చావలేక బ్రతకలేక కొట్టుకుంటున్నాయి, చూసావా? అవి ఎగిరిపోతాయి, కావున ముందు వెళ్ళి వాటి పీక పట్టుకొని సంచిలో పెట్టు అని చెప్పాడు. ఇది వింటున్న నీవు ఒక్కసారి గమనించు. ఎవరైతే నులివెచ్చగా ఉంటారో, అనగా ఇటు పూర్తిగా ఆత్మీయులు కాకుండా అటు లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా మధ్యస్థంలో ఉంటారో వారినే సైతాను పట్టుకొని బంధించే ప్రయత్నం చేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో నులివెచ్చనితనం బహు ప్రమాదకరం. అటువంటి వారిని తన నోటి నుండి ఉమ్మివేస్తానని దేవుడు హెచ్చరించాడు. ఉమ్మివేయటం అంటే సంపూర్ణముగా విసర్జించడం. కారణం, నులివెచ్చని స్థితి దేవునికి అసహ్యం. నులివెచ్చని జీవితాన్ని జీవించిన సౌలు దేవుని చేత విసర్జించబడి తనను తానే చంపుకున్నాడు. నులివెచ్చగా జీవించిన యూదా ఇస్కరియోతు తన్ను తానే చంపుకున్నాడు. నులివెచ్చని జీవితం జీవించే వారిలో కనిపించే లక్షణాలు: కష్టాలస్తోనే దేవుడు జ్ఞాపకం వస్తాడు. వారు దేవుని కొరకు ఏమీ చేయరు, కానీ దేవుడు మాత్రం తమకి ఏదో చేయాలని ఆశిస్తారు. ఆదివారం భక్తులుగా కనిపిస్తూ మిగతా 6 రోజులు రిక్తులుగా పాపంలో జీవిస్తారు. పరిశుద్ధంగా ఉండుట కంటే సంతోషంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. దేవుని బిడ్డలము అని చెబుతూనే సాతానుకు లోబడి జీవిస్తారు. మాటి మాటికి పాపంలో పడిపోతారు, అయినా కొంచెమైనా బాధ ఉండదు. ఇవి కనుక నీలో ఉన్నట్లయితే ఇంకా నీవు నులివెచ్చగా ఉన్నావని అర్థం. నులివెచ్చని జీవితానికి మీరు ఏమాత్రం చోటు ఇవ్వవద్దు. మనం ఆదివారం దేవుని బిడ్డగాను, మిగిలిన రోజులు లోకానుసారమైన లేదా శరీరానుసారమైన క్రియలకు చోటు ఇచ్చేవారిలా ఉండకూడదు. నీవు ఆత్మీయముగా ఉజ్జీవము కలిగి, వేడి కలిగి, దేవుని కొరకు రగిలే జ్వాలగా ఉండాలి తప్ప ఆరిపోయే స్థితిలో కొట్టుమిట్టులు ఆడుతున్న దీపముగా ఉండకూడదు. చల్లదనం మరణానికి సూచన, వెచ్చదనం జీవానికి సూచన. మనము వెచ్చగా జీవము కలిగి వేటగాని, అనగా సాతానికి అందనంత ఎత్తులో ఉన్నతమైన జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నా దీపాన్ని ఆర్చివేసే, నన్ను లోకంలోనికి త్రోసివేసే, నాలో ఉన్న వేడికి చన్నీళ్లు కలిపే నులివెచ్చని జీవితానికి నేను ఎన్నడూ చోటు ఇవ్వకుండా నా దీపము ఆత్మలో ఎప్పటికప్పుడు నూనె అనే వాక్యముతో నింపుకుంటూ నా ఆత్మీయ జీవితంలో వేడి కలిగి, దేవుని కొరకు రోషము కలిగి ఎన్నటికీ వెలుగుతూనే ఉంటాననే ఒక గొప్ప తీర్మానం ఈరోజు తీసుకుంటావా? ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు మాతో మీరు మాట్లాడిన విలువైన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, నిజమే, కొన్నిసార్లు లోకం వైపు చూస్తూ పడిపోతున్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక మరెన్నడూ లోకం వైపు చూడకుండా నీ వైపే చూస్తూ నీ కొరకు జీవించే ఆ శక్తిని మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఈరోజు మేము తీర్మానం తీసుకున్నాం. ఆ తీర్మాన రీతిగా మేము జీవించుటకు మీరు మార్గము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.